హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వేర్ వాజ్ దశరథాస్ బాడీ ప్రిజర్వ్ ఫర్ 7 days అంటిల్ భరత అరైవ్? 7 రోజుల పాటు దశరథుని దేహాన్ని ఎక్కడ భద్రపరిచారు భరతులు వారు వచ్చేంత వరకు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి నందిగ్రామం, జనస్థానం, తైలద్రోణి, మాతంగ వనం. మనకి సమాధానం వచ్చి తైలద్రోణి. మనం 10వ తరగతి తెలుగు వాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే, దశరథుడు అర్ధరాత్రి తరువాత ప్రాణాలు విడిచారు. అందరూ బావురుమన్నారు. దశరథు దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు. ఇదే మనకి ప్రశ్నగా అడిగారు. దశరథుని దేహాన్ని ఎక్కడ భద్రపరిచారు? తైలద్రోణిలో. ఎన్ని రోజుల పాటు? 7 రోజుల పాటు. ఎందుకని? వశిష్ఠ మహర్షి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు. తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. దశరథ మహారాజు యొక్క అంత్యక్రియలను చేసింది ఎవరు? భరతులు వారు. అదేవిధంగా మనం శ్రీమద్ రామాయణంలో పరిశీలిస్తే, శృంగిబేరపురానికి నాయకుడు గుహుడు. గుహుడు ఎవరు? శ్రీరాముని మిత్రుడు, స్నేహితుడు. తరువాత మనకి భరద్వాజ మహర్షి శ్రీరాములు వారిని చిత్రకూట పర్వతం మీద ఉండమని చెప్పి సూచించడం జరుగుతుంది. తర్వాత మనకి ఆ విషయం సుమంత్రులు వారు గుహుని ద్వారా తెలుసుకొని దశరథ మహారాజుకు తెలియజేస్తారు. తర్వాత దశరథ మహారాజు కౌశల్యాదేవికి తాను చేసినటువంటి ముని బాలకుని హత్య గురించి వివరిస్తారు. ఆ శోకంతో దశరథ మహారాజు నిద్రలోనే మరణించడం జరుగుతుంది. అప్పుడు మనకి ముని బాలకుని చంపిన తర్వాత దశరథ మహారాజుకి ఒక శాపం ఇవ్వబడుతుంది. ఆ శాపం ఏంటంటే, ఓ రాజా, నీవు నీ బాణంతో నా ఒక్కగానొక్క కొడుకును నిర్దాక్షిణ్యంగా చంపి నన్ను నా పుత్రునికి దూరం చేశావు. మేము బతికి ప్రయోజనం లేదు. కాబట్టి మా ఇద్దరును కూడా చంపే. మేము మరణం గురించి చింతించడం లేదు. కానీ నీవు నా కుమారుణ్ణి తెలిసి చంపినా తెలియక చంపిన తప్పు తప్పే. దానికి నీవు శిక్ష అనుభవించక తప్పదు. నేను ఎలాగైతే నీ వలన నా పుత్రుని పోగొట్టుకొని కుమారా అని ఏడుస్తూ మరణిస్తున్నాను, నువ్వు కూడా నీ కొడుకును చేజేతులా పోగొట్టుకొని హాపుత్ర అని ఏడుస్తూ మరణించు. ఇదే నేను నీకు ఇచ్చే శాపము అని చెప్పి ఆ వృద్ధ ముని దశరథ మహారాజును శపించడం జరుగుతుంది. అదేవిధంగా దశరథ మహారాజు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం 65వ సర్గలో ఉంటుంది, పరిశీలించగలరు. తరువాత కులగూరు అయినటువంటి వశిష్ఠులు అమాత్యులు అక్కడికి చేరుకున్నారు. వశిష్ఠుని ఆదేశం మేరకు అంతఃపుర పరిచారకులు కౌశల్యను లేపి అక్కడి నుండి దూరంగా తీసుకొని వెళ్ళారు.
అమాత్యులు దశరథుని శరీరంను ఒక తైల ద్రోణిలో పదిలిపరిచారు. ఇదే మనకి ప్రశ్నగా అడిగారు. దశరథుని దేహమును 7 రోజుల పాటు ఎందులో భద్రపరిచారు? ఒక తైల ద్రోణిలో. మనకి ఈ వృత్తాంతం శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండం 66వ సర్గలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.